ఉండకూడదు. మమతా బెనర్జీని పూర్తిగా ముక్కలు చేసి రోడ్ల మీద పడేయాలి కాదు. ఫోకస్ అడ్మినిస్ట్రేషన్ వైపు రావాలని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక పొలిటికల్ యాంగిల్ చూస్తున్నాను సార్. అంటే నాకు పెద్ద అవగాహన లేదు దాని గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు ఐ హర్డ్, నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను అప్పటికి ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వలేదు జర్నలిజంలోకి. ఒక ముఖ్యమంత్రిని దింపేసి తర్వాత ఆయనే మా నాయకుడని ఆయన బొమ్మ పెట్టుకుని తర్వాత ఆయన ప్రతి ఏడాది ఆయన జయంతికి వర్ధంతికి కీర్తిస్తూ ఉండే కల్చర్ని యాజ్ ఇట్ ఈజ్ వెస్ట్ బెంగాల్లో రెప్లికేట్ చేస్తుందేమో. ఆవిడే మా నాయకురాలు, ఆవిడ మించి మాకు డైరెక్షన్ ఇవ్వగల వాళ్ళు ఎవరు, మా మార్గదర్శి, వాట్ నాట్, మా భవిష్యవాణి అంతా ఆవిడే అని చెప్పి నేను మర్చిపోయాను సార్. ఆ రాష్ట్రాలు నాకు గుర్తులేదు, బట్ మీకు గుర్తుండి ఉండాలి. లేదు, నాకు కూడా ఐడియా లేదండి ఆ విషయం. మరి వారు చెప్పాలి. బాజీ గారికి ఐడియా ఉన్నట్టుంది. అవన్నీ చెప్పుకోవడం ఎందుకు సార్, అన్ని తెలిసిన సబ్జెక్టులే. కాకపోతే ఇప్పుడు అదే పందాలో బెంగాల్లో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరైతే అతను ఉన్నాడో మా అడ్వైజరు, మా సలహాదారులు, మా చైర్పర్సన్ మమతా బెనర్జీ అని చెప్పేసి కూడా లెటర్లో మెన్షన్ చేశాడు. నేను ముందే చెప్పాను. సో ఆ పరిణామాలు జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్కడక్కడ దీది మమతా బెనర్జీ ఉన్న అభిమానాలు ఉన్న ప్రజల్లో ఉంది కొంతవరకు. మరి దాన్ని పోగొట్టుకోలేరు కదా వీళ్ళు. దాన్ని చాలా చాకచక్యంగా చాలా దాన్ని ఎన్కాష్ చేసుకునే పరిస్థితుల్లోకే వెళ్తారు వీళ్ళు, తిరుగుబాటు నాయకత్వం. కాబట్టి ఏంటంటే ఈ సింబల్ మీద ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి త్వరలో. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలి, మరి ఈసీ ఆ సింబల్ ఎవరికి ఇస్తుంది, మరి ఈవిడ అందుకే జాగ్రత్త పడుతూ కమిటీలందరూ నాతోనే ఉన్నారు, కమిటీలు పార్టీ అంతా కూడా కేడర్ అంతా నాతోనే ఉన్నారని చూపించుకోవడం కోసం వెంటనే ఎక్కడెక్కడైతే ఈ తిరుగుబాటుదారులకు అనుకూలంగా ఉన్న కమిటీలు ఉన్నాయో వాళ్ళందరినీ తీసిపడేయడం కాదు సార్. వాళ్ళందరూ బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు, ఇంకేముంటాయి కమిటీలు. అందుకని సార్ మీరు మాట్లాడితే బంగ్లాదేశ్ వాసుదేవన్ గారు, మీరు బంగ్లాదేశ్ మీద ఫోకస్ పెట్టమాకండి. పోయేవాళ్ళు పోతారు. మనం బెంగాల్ని సంరక్షించుకోవాలి. ఇప్పుడు బెంగాల్ అన్నది చాలా గొప్ప రాష్ట్రం. అది వెస్ట్ బెంగాల్ కేవలం మన దేశ ఒక జాతీయ రాష్ట్రాన్ని ఒక కామెడీ పీస్ లాగా మార్చింది. కాదు సార్, అదొక్కటే కాదు, ఇంకా వేరే కోణంలో చెప్తాను నేను. దేశంలోనే అత్యధిక రైస్ పండించే రాష్ట్రం బెంగాలు గతంలో. ఇప్పుడు మన తెలంగాణ, పంజాబ్, తెలంగాణలో వచ్చినాయి, కానీ గతంలో అత్యధిక బియ్యం పండించే రాష్ట్రం బెంగాలు. అట్లాగే కల్చర్ వైజ్ గా చూసినా కానివ్వండి, అక్కడ ఇండస్ట్రీలు, మీకు చిన్న నట్టు కావాలన్నా బోల్ట్ కావాలన్నా బెంగాల్లో తయారవుతుంది. హౌరాలో మీకు అనేక చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. అనేక ఇండస్ట్రియలైజేషన్ జరగాల్సిన అవసరం ఉంది. బెంగాల్లో ఉన్న కార్మిక శక్తి, వాళ్ళ యొక్క ఇది చాలా అమోఘమైన కార్మిక శక్తి ఉంది, మ్యాన్ పవర్ ఉంది. దాన్ని వాడుకొని ఇండస్ట్రియలైజేషన్ జరగాల, బెంగాల్ అభివృద్ధి చేయాలా, ఇండస్ట్రియలైజ్ గా జరగాల, ఎడ్యుకేషన్ వైజ్ గా జరగాల. ఎడ్యుకేషన్ వైజ్ గా చాలా వెనకబాటులో ఉంది బెంగాల్. సో ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. బెంగాల్ ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. ఉందో గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి ఖరగ్పూర్ అండ్ చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఉన్నాయి ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. నేను చెప్పేది మన వాళ్ళు చదువుతున్నారు ఐఐటి ఖరగ్పూర్ లో. అక్కడ నేను మాట్లాడుతుంది బెంగాలీ ప్రజలు ఇంకా ఫార్ బిహైండ్ ఉన్నారు ఎడ్యుకేషన్ గా, టెక్నికల్ గా కానీ. సో కార్మికులు కానివ్వండి, ఏదే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో చాలా మ్యాన్ పవర్ ఉంది. వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం. స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది బెంగాల్ ఈ కార్మిక వర్గంలో. ఇండస్ట్రీస్ రావాలి. తర్వాత ఏదైతే ఐటీ రంగం చాలా వెనకబడి ఉంది, ఐటీ రంగంలో చాలా పూర్గా ఉంది బెంగాల్. ఇవాళంతా ఐటీ రంగం ఎంతో వేలునుకుంటున్న అన్ని రాష్ట్రాల్లో కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో బెంగాల్కి అవసరం చాలా ఉంది, ఆవశ్యకత ఉంది. ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. బెంగాల్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం, రీడెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక బెంగాల్ని చాలా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. ఈ పరగాలు ప్రతీకారాలు అయిపోయింది. చచ్చిన పాముని ఎంత చంపినా ఉపయోగం లేదు. పాము చచ్చిపోయింది, దానికి అనవసరం దాని మీద ఊహ్యాలు పన్నటం కానీ. బెంగాల్ని ఎలా డెవలప్ చేయాలి, లోటుపాట్లు ఏమున్నాయి, అక్కడ ఉన్న ప్రజల్ని ఎలా చైతన్యవంతులు చేయాలి, ఈ అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది నా ఉద్దేశం. ఇకపోతే ఏంటంటే రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, ఈ 2 పువ్వులు గుర్తు ఎవరికి కేటాయిస్తుంది, మరి దీని మీద మరి ఏదైతే సింబల్స్ యాక్ట్ ప్రకారంగా ఫ్రీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ 2 పువ్వులు గుర్తు ఫ్రీజ్ చేసినా చేయొచ్చు రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో.
ఫ్రీజ్ చేసి ఈ రెండు వర్గాలకి రెండు వేరే వేరే కొత్త గుర్తు తాత్కాలిక గుర్తులు కూడా ఇచ్చే అవకాశం ఇద్దరికి చెరో పువ్వు ఇచ్చేస్తారేమోనండి, రెండు ఉన్నాయి కదా, ఇద్దరికి చెరో పువ్వు ఇచ్చేస్తారు. సమన్యాయం. నిజమే సార్, సమన్యాయం. గులాబీ పువ్వు ఒకరికి, మల్లె పువ్వు ఒకరికి మార్చేస్తారేమో, చూద్దాం సార్. రైట్. పేకేట్ ప్రసాద్ గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్ అండి. ఇది ఈ సంక్షోభం నుంచి మమతా బెనర్జీ బయటపడగలదా ఫైనల్ గా? ఈ సంక్షోభం నుంచి మమతా బెనర్జీ బయటపడదు. అయితే బెంగాలీ ప్రజలండి, వాళ్ళ దురదృష్టం ఏంటంటే బుద్ధదేవ్ భట్టాచార్య గారు మోడర్నైజేషన్ చేద్దామని వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అది దాని తర్వాత మళ్ళీ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ బెంగాలీ వాళ్ళు బీజేపీ మీద ఆశ పెట్టుకుని మళ్ళీ ఇక్కడ సోనార్ బెంగాల్ చేస్తారు అని వాళ్ళు హోప్తో బీజేపీ గెలిపించారు. డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశము. ఇప్పుడు బీజేపీ వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కాబట్టి అక్కడ ఏంటంటే ఆరంభ సూరత్వం కాకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళి అక్కడ నిజంగా సోనార్ బెంగాల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్. థ్యాంక్ యూ పేకేట్ ప్రసాద్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ ఒక సంక్షోభం ఎదుర్కొంటుంది. ఆవిడకి ఆ గుర్తు వస్తుందా రాదా తెలియని పరిస్థితి, ఒక అసందిగ్ధత. రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహా వీళ్ళ ఆధ్వర్యంలోని 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వాళ్ళని స్పీకర్ గుర్తించడం. సో గుర్తు వాళ్ళకి ఇస్తారా లేదా అనేది అలా ఈసీకి వెళ్తుంది. ఆవిడ పోరాటం స్ట్రీట్ ఫైటర్ కాబట్టి ఆవిడ పోరాటం చేస్తూనే ఉంటుంది. అన్నింటికంటే మించి ఏంటంటే ఇక్కడ మనకి ఎదురవుతున్న మినేస్, మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు. అంత తక్కువ శత్రువుని ఎప్పుడూ అంచనా వేయలేం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ 7 నేషనల్ హైవేస్ని బంగ్లాదేశ్ బార్డర్ దాకా అనుసంధానించడం వెనక నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ ఉంది. సో ఎక్కడికక్కడ స్ట్రింజెంట్ మెజర్స్ ఆర్ బీయింగ్ టేకన్ అండి. ఆ మెజర్స్ ద్వారా సుపరిపాలన ఇవ్వటం. షేక్ బాజీ గారు అన్నట్టు ఇంకా పగలు ప్రతీకారాలు అయిపోయినాయి, చచ్చిన పావుని ఇంకా చంపడం అనవసరం. కానీ ఆవిడ పార్టీ చచ్చిపోలేదు. అది వానపావుని